కీళ్లవాతమునకు శాశ్వత పరిష్కారం ఉందా అనేది చాలా మంది అడిగే ప్రశ్న. నేను ఉంది అనే చెప్తాను. ఉంది అని చెప్పడానికి నా దగ్గర ఉన్న బెస్ట్ ఎగ్జాంపుల్ గౌట్. అదేంటండి, చాలా మంది కీళ్లవాతం వస్తే పోదు కదా అని చెప్తూ ఉంటారు. కాదండి, చాలా మందికి తగ్గిపోతుంది కూడా. ఈ గౌట్ లాంటి దానిలో ఎగ్జాంపుల్ గా చూస్తే, మనం తినే పదార్థంలో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగి ఆ యూరిక్ యాసిడ్ వల్ల మనకి కీళ్లవాతం వచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటాం. మనం గనక డైట్ ని కంట్రోల్ చేసి, అంటే మందులు వాడుతూ డైట్ ని కంట్రోల్ చేసి జాగ్రత్తగా మనం ఉన్నట్లయితే ఆ యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి కీళ్లవాతం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మిగతా వాతాలు కూడా మనం గనక రెగ్యులర్ గా మందులు తీసుకుంటూ, మనం అధికంగా స్ట్రెస్ పడకుండా మంచి ఆహారం తీసుకుంటూ, మంచిగా వ్యాయామం చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకున్న కీళ్లవాతం నుంచి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎయిమ్స్ న్యూఢిల్లీ నుంచి ఒక రీసెర్చ్ వచ్చింది. దాంట్లో బాగా మెడిటేషన్ చేసే వాళ్ళలో రెగ్యులేటరీ టీ సెల్స్ అనేవి ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి వాత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందని వాళ్ళొక రీసెర్చ్ చేసి చెప్పారు. కాబట్టి వాతం ఉన్న వాళ్ళకి జీవితకాలం ఉంటుందనే అపోహ అవసరం లేదు. మీరు మందులు జాగ్రత్తగా వాడుతూ రెగ్యులర్ గా ఫాలోఅప్ లో ఉంటూ, మీరు మంచి ఆహారం, మంచి వ్యాయామం, బాగా మంచి నీళ్లు ఎక్కువ తీసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ తో ఉన్నట్లయితే మీరు మీ వాత సమస్యల నుంచి బయటపడవచ్చు.